పాటలు మనం చూసాం. అయితే ఈరోజు ఆరాధన కొరకు సహాయకరంగా అన్న చాలాసార్లు ఇదే చెప్తూ వచ్చారు. ఈరోజు మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు, మన కునుకడు నిద్రించిన దేవుడు, మన ఎడల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన దేవుడు. చాలామంది మనకి కీడు తలచాలని చూస్తున్నప్పటికీ దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికల్లో వాటిని మనకి మేలుగా మార్చే దేవుడు అనేది ఈరోజు మనం చూస్తామండి. ఈరోజు ఆరాధన వర్తమానం కోసం మనం ఆదికాండం 50వ అధ్యాయం 15 నుంచి 21 వచనాల వరకు చదువుకుందాం. ఆదికాండం 50వ అధ్యాయం 15 నుంచి 21 వచనాల వరకు. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగు వర్తమానం పంపిరి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమనిది. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతను ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించుతారు కానీ నేటి దినమున జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదునని వారికి చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. సో ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సందర్భం మనకు అర్థమవుతుంది కదండి. ఆల్రెడీ యోసేపుని గురించిన స్టోరీ మనలో చాలామందికి తెలిసిందే. అన్నలైన వారు తనని అమ్మేస్తారు. సో అప్పుడు తను అప్పగింపబడతాడు, ఇవన్నీ అవుతాయి. అయితే ఫైనల్గా యోసేపు ఐగుప్తులో ఒక మంచి స్థానంలో ఉంటాడు కదండి. సో అలాంటి స్థానంలో ఉన్నప్పుడు తన తండ్రి తన అన్నలు అక్కడ ఉన్న ప్రదేశంలో కరువు వచ్చిందని ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉండడం అది మనం చూస్తాం. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని చేరదీసుకుని వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఫుడ్ అదంతా ఇచ్చి వాళ్ళకి అక్కడ ఆతిథ్యం అదంతా ఇచ్చి యోసేపు చూసుకున్న తర్వాత, యోసేపు తండ్రి చనిపోయిన తర్వాత యోసేపు అన్నలు వచ్చి వాళ్ళతో ఈ మాట చెప్తారు. అయితే మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. నిజంగా ఈ వచనాన్ని మనం చూసుకుంటా ఉన్నప్పుడు మన జీవితంలో కూడా చాలామంది మనకి కీడు చేయాలని అనుకుంటారు. మన చుట్టాల్లో అవ్వచ్చు, మన ఫ్యామిలీలో అవ్వచ్చు, మనకి తెలిసిన వాళ్ళలో అవ్వచ్చు, మనం ఉన్న మంచితనాన్ని బట్టి లేకపోతే ఏదో ఒక విషయం వల్ల వాళ్ళు హర్ట్ అయినప్పుడు మనకి కీడు చేయాలని చెప్పి అనుకుంటారు. అది చాలాసార్లు మనకు తెలియచ్చు, చాలాసార్లు మనకు తెలియకపోవచ్చు కదండి. అయితే మనం అది అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనం వెనక్కి వెళ్ళి చూసుకున్నట్లయితే దేవుడు దాన్ని ఏ విధంగా మేలు కింద మారుస్తాడో అది మనం చూస్తాం కదండి. మనందరి జీవితాల్లో ఇది మనం చాలాసార్లు రిలేట్ చేసుకోవచ్చు. చాలామంది మన జీవితాల్లో కీడు చేయాలి, మనకి ఇలా చేయాలి, ఆ విధంగా మనల్ని హాని చేయాలని చూస్తారు. అయితే దేవుడు తన ప్రణాళికలో వాటిని అన్నిటినీ మేలుగా మారుస్తాడు. ఇవందరూ మన వ్యక్తిగత జీవితాల్లో మనకున్నదే. అయితే ఇంకొకటి ఏంటంటే, యోసేపుని మనం చూసుకున్నప్పుడు యోసేపుకు దేవుడు ఏమని చెప్పాడంటే, నీ అన్నలందరికంటే నేను హెచ్చిస్తాను, ఈ అన్నలందరూ నీకు సాగిలి పడతారని చెప్పాడు. అయితే యోసేపు జీవితంలో నిజంగా ఆ కళ చూపించినట్టు ఉన్నట్టుగా వెంటనే అయిపోయిందండి? లేదు కదా. చాలా పీరియడ్, చాలా కాలం యోసేపు చాలా శ్రమలు పడాల్సి వచ్చింది. చాలా పోతిఫర్ భార్య తనని జైల్లోకి పంపడం, ఆ తర్వాత ఆ జైల్లో ఉండడం, తన జీవితం ఏమీ ఒక బెడ్ ఆఫ్ రోజెస్ లాగా, అంటే మల్లెపూల బాటలా లేదండి, ముళ్ళ బాట కిందే ఉంది. అయితే చాలాసార్లు మనం ఈ వాక్యంలో చూసినప్పుడు ఏంటంటే, యోసేపుని గురించి రాస్తూ యెహోవా యోసేపునకు తోడయ్యుండెను అని ఉంటుంది. యోసేపు కూడా ఎక్కడ దేవుణ్ణి, దేవా నువ్వు నాకు ఇలా అవుతావు అని చెప్పు, ఇలా చేస్తానని చెప్పు, అలా చేస్తానని చెప్పు, కానీ నా జీవితం ఏంటి ఇలా ఉంది, నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని ఎక్కడ యోసేపు దేవుణ్ణి ప్రశ్నించడం కానీ, దేవుణ్ణి గురించి డౌట్ చేయడం కానీ ఎక్కడ చూడం మనం కదండి. యోసేపు ఎంత ఫెయిత్ఫుల్గా ఉన్నాడో దేవుడు తన యొక్క వాగ్దానాల్ని, తన యొక్క ప్రామిస్ని అలాగే నెరవేర్చినట్టు మనం చూస్తాం. అయితే ఈ ఉదయం మనం దేవుడిని ఆరాధిద్దాం. ఏంటంటే, మన జీవితాల్లో మనకు చాలామంది కీడు చేయ ఉద్దేశించినప్పటికీ దేవుడు దాన్ని మేలుగా మార్చే దేవుడు. అదేవిధంగా మనకు చాలాసార్లు మన జీవితంలో ఏం జరుగుతుందో మన పరిస్థితుల్లో మనకు అర్థం కాదు. ఈ విధమైన పరిస్థితులు గుండా దేవుడు నన్ను ఎందుకు పంపిస్తున్నాడు అనేది మనకు అర్థం కాకపోవచ్చు. మనం అనుకున్న విధంగా పరిస్థితులు చాలాసార్లు జరగవు. అయితే ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
ఒక దేవుడున్నాడు. నా సార్వభౌముడైన దేవుడున్నాడు. ఆయన అన్నిటిని నా మేలు కోసమే ఉద్దేశించి చేస్తున్నాడు. ఆయన అన్నిటిని నా మేలు కోసం ఉద్దేశించి చేసే దేవుడు. మనం అంటే బైబిల్ యాజ్ ఎ హోల్‌గా మనం చూసినప్పుడు కూడా దేవుడు చాలా సార్లు అదే చెప్తాడు. నేను మిమ్మల్ని గూర్చి అనేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాను. అవి సమాధానకరమైనవి అని చెప్పి. అయితే మనం ఈ 2 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుడిని ఆరాధిద్దామండి. మన జీవితంలో చాలా సార్లు మనకు తెలిసి, మనకు తెలియని కీడులను దేవుడు మేలుగా మార్చిన దేవుడు. అదేవిధంగా చాలా సార్లు మన జీవితంలో మనకి ఏమవుతుందో, ఏం జరుగుతుందో అనేది మనకు ఐడియా ఉండకపోవచ్చు. కానీ కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత, కొన్ని నెలలు పోయిన తర్వాత మనం వెనక్కెళ్ళి చూసుకుంటే, దేవా మీకు వందనాలు. దేవా ఈ కీడు నుంచి నన్ను తప్పించారు. దేవా అప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలీదు. అయితే మీరు నా గురించి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన దేవుడవు. మీ ఉన్నతమైన ఉద్దేశాలు నా జీవితాల్లో నెరవేర్చావు అనేది మనం చూసుకోగలం. సో అలాంటి అనుభవాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మన జీవితాల్లో మేలుకే ఉద్దేశించే దేవుడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన వ్యక్తిగత అనుభవాలను బట్టి మనం దేవుడిని ఆరాధిద్దామండి. సమయం ఆరాధన కొరకు ఓపెన్‌గా ఉంది.